యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం గ్రామాలు వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో గూండాల మండల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మధ్యపురం రాజు అన్నారు. మంగళవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేస్తూ దేవాదుల ప్రాజెక్టు ద్వారా నవాబుపేట రిజర్వాయర్ను వెంటనే నింపి కాలువల ద్వారా మండలంలోని చెరువులు కుంటలకు నీరు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం గ్రామాలు వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో గూండాల మండల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మధ్యపురం రాజు అన్నారు. మంగళవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేస్తూ దేవాదుల ప్రాజెక్టు ద్వారా నవాబుపేట రిజర్వాయర్ను వెంటనే నింపి కాలువల ద్వారా మండలంలోని చెరువులు కుంటలకు నీరు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఏడాది జూన్ నుండి ఆగస్టు వరకు వర్షాలు లేకపోవడంతో వేలాది ఎకరాల్లో వరి, పత్తి, కంది, మొక్కజొన్న పంటలు ఎండిపోయే ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు అప్పులు చేసి పెట్టుబడి పెట్టారని పంటలు దెబ్బతింటే తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. గోదావరి నీరు విడుదల చేస్తే పంటలతో పాటు భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్య కూడా తీరుతుందని పేర్కొన్నారు. రెవెన్యూ, నీటిపారుదల, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకోవాలని కోరారు. పంటలు నష్టపోతే పూర్తి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యుని మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గోదావరి నది మీద ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాన్ని అక్కడ ఉన్నటువంటి మోటార్లన్నీ కూడా వెంటనే ప్రారంభం చేసి గోదావరి జలాలతోని నవాబుపేట రిజర్వాయర్ నింపి ఈ గుండాల మండలంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈసారి మొత్తం ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. జూన్, జూలై అయిపోయింది, ఆగస్టు సగం పాదంలో ఉన్నాం. ఇవాళ వరి, పత్తి, మొక్కజొన్న, కంది పంటలేసి రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కోసారి వర్షాలు పడకపోవడం వల్ల 2 సార్లు విత్తనం నాటాల్సి వచ్చింది. పత్తి గింజలు రైతులందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ గోదావరి జలాలతో నింపి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాలువల ద్వారా నీళ్లు విడుదల చేసి చెరువులు నింపినట్టుగా ఉంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇక్కడ వరి కానీ వేసినటువంటి పంటలకు కొంత భూగర్భ జలాలు పెరిగి సాగునీరు అందించేటువంటి అవకాశం ఉంటుంది. తక్షణమే ఆలేరు ఎమ్మెల్యే ఈ వైపున ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి, సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు నాగార్జున సాగర్లో యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. ఆధునిక ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలన్నీ కూడా అభివృద్ధి చెందిన తర్వాత కూడా వర్షాల కోసం యజ్ఞాలు చేయడం అంటే ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం, వైఫల్యాలను తారుమారు చేయడం కోసం, ప్రజలను మూఢ విశ్వాసాల వైపు మళ్లించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇటువంటి చర్యలను మేము ఖండిస్తూ ఉన్నాం. వెంటనే రైతాంగాన్ని ఆదుకోవడానికి నవాబుపేట రిజర్వాయర్ నింపాలని చెప్పి, గుండాల మండల రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.